V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. బాగా నీలుగుతున్న మంత్రులు ఎవరైతున్నారో రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అనే మంత్రి ఒకడు ఉన్నాడు. ఇంకా చాలా మంది మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే సన్నాసి మంత్రి గింత భయపడతాడు. ఎవడన్నా మీటింగ్ పెట్టుకుంటామంటే గంత భయం ఎందుకు నీకు? భూపాల్ రెడ్డిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఆడ పోలీసు వాళ్ళు అడ్డం ఉండి భూపాల్ రెడ్డి మీద దాడి చేస్తావా? సిగ్గుందా నీకేమన్నా అడుగుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే గడియారం సెంటర్ కు రా. గడియారం సెంటర్ కు వచ్చి మా లెక్కన మీటింగ్ పెట్టి చెప్పు రైతులకు ఏం పీకింది నీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చెప్పు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి, అహంకారాలు బాగా పెరిగినాయి, కానీ పీకిందేమీ లేదు నల్లగొండకు. అందుకే నేను అంటున్నా, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్. ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో కట్టించింది కేసీఆర్. కేటీఆర్ నువ్వు హరీష్ రావు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాలి గోటికి సరిపోరు. నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు. నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మా ఆయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా నువ్వు నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే. 60,000 మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి. నువ్వు సిరిసిల్లలో 10,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా, 6,000 మైనస్ ఎందుకు వచ్చింది? 6,000 బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది? బీజేపీతో కుమ్మకైనా లేకపోతే ప్రజలు నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా? అలా కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడతారా? నేను ఎప్పుడు 3వ సారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు. దాని గురించి నేను మాట్లాడాలా? మీరు ఆలోచన పెట్టారు. మా ఆయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా నువ్వు నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే. 60,000 మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి. నువ్వు సిరిసిల్లలో 10,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా, 6,000 మైనస్ ఎందుకు వచ్చింది? 6,000 బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది? బీజేపీతో కుమ్మకైనా లేకపోతే ప్రజలు నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా? కేసీఆర్ కూడా నా నైతిక హక్కు లేదు నా మీద మాట్లాడతానికి. ఈ బచ్చాయంతా అప్పుడు అమెరికాలో నౌకరు చేసుకుంటుండు. రామలింగరాజు కొడుకేమ్మడి తిరుగుతుండు అమెరికాలో. ఆయన గురించి గడుకోసారి కేటీఆర్కి ఏముంది? ఆ కేటీఆర్ దగ్గర ఫార్ములా రేస్ ఉంది, 1,00,000 కోట్లు ఆస్తుంది. ఆ పైసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర 1,00,000 కోట్లు లేవు, కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన. అందుకని అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది, కానీ కేటీఆర్ హరీష్ ఏముందా వాళ్ళ దగ్గర? దోసుకున్న సొమ్ము ఉంది, ఆంధ్రోళ్ళని బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ము ఉంది.